ఎల్లమంద జై తెలంగాణ. దయచేసి మధ్య మధ్యలో అక్కడికి ఇక్కడికి తిరుగుతున్న మా సోదరులందరూ ఎక్కడోళ్ళు అక్కడ ఆగిపోవాలి, కుర్చీలలో కూర్చోవాలి ప్లీజ్. దట్టమైన అడవిలో దారులేసినవయా, చెట్టు పుట్ట నీడలో సెదదిరినవయా, జొన్న రొట్టె అంబలితోనే పొట్ట నింపినవయా, జొన్న రొట్టె అంబలితోనే పొట్ట నింపినవయా, చెట్టు సేమ సెలకతోనే తూపదీర్చినవయా. ఓ యాదవ కురుమా అన్నా నీకు దండాలు రన్నా. ఈడ కూర్చున్న మొత్తం యాదవ కురుమల మీద కేసీఆర్ గారి ప్రేమ ఎసొంటిదో నేను ఈ పాట వాడి చెప్తా. ఎంత ప్రేమ ఉంటే కేసీఆర్ గారి మీద ఇంతమందికి అవకాశం ఇచ్చిండో, ఎమ్మెల్యేలు స్వయంగా మైకులో చెప్తే కూడా మనం స్పందించట్లేదు అని అంటే మన గుండెలో ఇంకా ఏదో రంది ఉన్నదని అర్థం. ఆ రంది తీరే మాట ఒక్కటి చెప్తా. కురుమ యాదవులు అంటే కేసీఆర్ గారికి ఎంత ఇష్టం అని అంటే, తెలంగాణ ఉద్యమ కాలంలో సిద్దిపేటలో హరీష్ అన్న నన్ను ఇట్లే పాట వాడుతూ రాతమ్మని తోలుకపోయి ఎలక్షన్ క్యాంపెయిన్లో ఎమ్మడి పెట్టుకొని పోయిన కాలం నాడు సిద్దిపేట కోమడి చేరు వంచున ఒక మందగాసే పిల్లగాడు వెయిట్ చేస్తున్నాడు. ఢిల్లీ నుంచి శ్రీకృష్ణ కమిటీ సిద్దిపేటకు వచ్చింది. ఆ సిద్దిపేటలో శ్రీకృష్ణ కమిటీ ఒక పిల్లగాన్ని అడిగింది, ఎందుకు కావాలరా బిడ్డ మీకు తెలంగాణ? అందరూ తెలుగే మాట్లాడుతున్నారు కదా, మీకెందుకు తెలంగాణ? అందరు ఒక్క తీరుగానే ఉన్నారు కదా, ఒకటే భాష కదా, ఎందుకు అంటున్నారు తెలంగాణ అని ఆ పిల్లగాడిని అడిగితే, ఆ పిల్లగాడు అటు చెప్పిన ప్రశ్న శ్రీకృష్ణ కమిటీ సూటు బూటేసుకొచ్చిన ఐఏఎస్ ఆఫీసర్లందరికీ ఆ పిల్లగాడు ఇచ్చిన సమాధానం, అయ్యా సార్ మీరు పెద్ద చదువుకున్నారు, మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్తా కానీ నేను అడిగిన ప్రశ్నకు ముందు మీరు సమాధానం చెప్పండి అని అడిగిండు. అడుగు బిడ్డ అని అంటే అడిగిండు. ఇడ నేను ఆపిన మందల ఎన్ని గొర్రెలు ఉన్నాయో లెక్క పెట్టి చెప్పుని సార్ అన్నాడు సింపుల్గా. అని అంటే సింపుల్ పని కదా, చాలా సింపుల్ పని. వెనకాల ఉన్న గన్మెన్లను పంపించి, వెనకాల ఉన్న పోలీసులను పంపించి టక 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 లెక్క పెట్టించిండు. 300 లెక్క వచ్చింది, చెప్పేసిండు 300 ఉన్నాయి రేపాయి అని. హరీష్ అన్న కూడా నవ్వుతున్నాడు చూడు, ఎందుకంటే సాక్ష్యం ఉన్నాడు హరీష్ అన్న. ఎందుకని అంటే 300 ఉన్నాయని చెప్పిండు. పిల్లగాడు ఒప్పుకుంటలేడు, లేవు అన్నాడు. ఏయ్ నేను ఐఏఎస్ రా భయ్, పెద్ద చదువుకున్నా, బుడగోషి కానివి, నీకేం తెలుసురా లెక్క అని మనం తిట్టిను. లేదు సార్ నేను ఒప్పుకొని, నువ్వు కరెక్ట్ చెప్తేనే నువ్వు అడిగిన దానికి నేను సమాధానం చెప్తా అని అన్నాడు. లేదంటే మళ్ళీ పంపించిండు, మళ్ళీ లెక్క పెట్టిరు, మళ్ళీ 350 వచ్చినాయి, 300 వచ్చినాయి. మళ్ళీ వస్తే మళ్ళీ మన పిల్లగాడు ఒప్పుకుంటలేడు, లేవు 300 లేవు, కరెక్ట్ లెక్క పెట్ట అంటాడు. ఏ తమాషా చేస్తున్నావా అని అన్నాడు. నువ్వు లెక్క పెట్టి చెప్పంటే చెప్పిండు, నేను లెక్క పెట్టాల్సిన అవసరం లేదు, నేను రోజు చేసి పనే ఇది, మీరు లెక్క పెట్టిన లెక్క తప్పు. ఇందులో మా ఆపిన మందలో 300 గొర్రెలు లేవు, 295 గొర్రెలు ఉన్నాయి, 5 కుక్క పిల్లలు ఉన్నాయి. కుక్క పిల్లలకు గొర్రె పిల్లలకు తేడా తెలియని నీకు ఆంధ్రకు తెలంగాణకు ఎట్లా తేడా తెలుస్తుందని శ్రీకృష్ణ కమిటీకి సవాల్ ఇసిరిన మన కుర్మగొల్ల యాదవన్నల బిడ్డ ఆ పిల్లగాని పేరు ఎలమంద. ఆ ఎలమంద ఇచ్చిన సమాధానానికి అప్పటి ప్రేమను ఇప్పటిదాకా చూపుతున్న కేసీఆర్ కింద గౌరవం మీ మీద అంత గొప్పగా ఉన్నది. అందుకు కేసీఆర్ గారికి అందరం కూడా చప్పట్లు కొట్టి ధన్యవాదాలు తెలియజేద్దాం. ఎట్లున్నాడు ఎలమంద మన పిల్లగాడు? అంగిలేనొంటిపై గొంగడేసుకుండు, అడ్డ పంచను గుడ్డ గోసిగా పెట్టిండు, కిర్రుతోలు జోళ్ళు కాళ్ళకు దడిగిండు. నేను ఒక్కనే వాడితే సరిపోదు, మన అందరం కలిసి పాడాలి బ్రదర్, ఓకేనా? రెడీయా? అంగిలేనొంటిపై గొంగడేసుకుండు, అడ్డ పంచను గుడ్డ గోసిగా పెట్టిండు, కిర్రుతోలు జోళ్ళు కాళ్ళకు దడిగిండు, అంగిలేనొంటిపై గొంగడేసుకుండు, అడ్డ పంచను గుడ్డ గోసిగా పెట్టిండు, కిర్రుతోలు జోళ్ళు కాళ్ళకు దడిగిండు, కంది జొన్న కొయ్యల ఎలమంద, కంసు పిట్టోలే పోతుండు ఎలమంద, కంది కొన్న కొయ్యల ఎలమంద, కంసు పిట్టోలే పోతుండు ఎలమంద, ఏలడంతా లేడు ఎలమంద, 1000 మందకే వస్తాదు ఎలమంద, మందెట్ట పోతుండే ఎలమంద, వాడు ఎవ్వల కొడుకమ్మ ఎలమంద, చూత చిన్న పోరాగాడు ఎలమంద, 1000 రూపాయలు వస్తాడు ఎలమంద. నేను ఎవరు చిరంజీవి పాటనో, బాహుబలి పాటనో, ఇంకో లొటశంపులోని పాటనో వాడతలేను. ఇది మన పిల్లగాడు, మన కుర్మ యాదవుల బిడ్డ ఎలమంద పాట వాడుతున్న బ్రదర్.
మనవాడికి మనం జైగొట్టకపోతే, మనోడిని మనం హీరో చేయకపోతే మనం ఇంకా వెనకబడిపోతాం. మనోడి పాటకు మనమే సప్పట్లు కొట్టాలి, మనోడి పాటకు మనమే సీటీ కొట్టాలి. మందంట పోతుండు ఎలమంద వాడు ఎవ్వరి కొడుకమ్మ ఎలమంద, మందంట పోతుండే ఎలమంద వాడు చిన్న పోరాగాడే ఎలమంద వన్నె రుమ్మాల దుట్టిండు ఎలమంద, 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 మందంట పోతుండు ఎలమంద వాడు ఎవ్వరి కొడుకమ్మ ఎలమంద, మధ్యలో లేచి ఆడుతున్నాడు. ఆడకాయన ఉన్నాడు, హీరోకాయన ఉన్నాడు. మన గొంగలు వేసుకొని వచ్చి మన ఎలమందలు మన మధ్యలోనే ఉన్నారు. వారందరికీ మనం చప్పట్లు కొట్టాలి. గట్టేటి పొంగైన కన్న తల్లంటాడు, కలిసేటి పామైన కన్న తల్లంటాడు, చెట్టు పుట్టల నాకు చుట్టాలు అంటాడు, 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 చెట్టు పుట్టల నాకు చుట్టాలు అంటాడు. ఉమ్మ మీద ఉంటే ఎలమంద అమ్మ ఒడినే మరిసిపోతాడే మంద, మనోళ్ళు ఇంకా ఎంత తెలివితేటలు ఉన్నోళ్ళంటే, తుంపరొచ్చి గొర్రె తుమ్మినా దక్కిన, అరే తుంపరొచ్చి గొర్రె తుమ్మినా దక్కిన, ముళ్ళు కొట్టి గొర్రె కాళ్ళు ఈడ్చిన గాని తట్టుకోడు వాడు తల్లడిల్లుతాడు, తట్టుకోడు వాడు తల్లడిల్లుతాడు, తట్టుకోడు వాడు తల్లడిల్లుతాడు. తుంపరొచ్చి గొర్రె తుమ్మినా దక్కిన, ముళ్ళు కొట్టి గొర్రె కాళ్ళు ఈడ్చిన గాని తట్టుకోడు వాడు తల్లడిల్లుతాడు, తట్టుకోడు వాడు తల్లడిల్లుతాడు, తట్టుకోడు వాడు తల్లడిల్లుతాడు. ఏ హాస్పిటల్ కి వాడు, ఏ డాక్టర్ దగ్గరికి వాడు మనోడు, అరే గొట్టాకు లొట్టాకు ఎలమంద కట్టి ముట్టి నూరుతాడు ఎలమంద, ఆ గొట్టాకు లొట్టాకు ఎలమంద కలిపి కట్టి నూరుతాడు ఎలమంద. వీడు ఏడ నేర్చిన విద్య ఎలమంద, నో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, నో మెడికల్ యూనివర్సిటీ, నో అమెరికన్ యూనివర్సిటీ. వీడు ఏడ నేర్చిన విద్య ఎలమంద, గొల్ల కుర్వ వాడ నేర్పిన విద్య ఎలమంద. మందంట పోతుండే ఎలమంద వాడు ఎవ్వరి కొడుకమ్మ ఎలమంద, చిన్న పోరాగాడే ఎలమంద వన్నె రుమ్మాల గట్టిండు ఎలమంద, చిన్న పోరాగాడే ఎలమంద వన్నె రుమ్మాల గట్టిండు ఎలమంద, చిన్న పోరాగాడే ఎలమంద వన్నె రుమ్మాల గట్టిండు ఎలమంద. ఈ పోరాగాడే తెలంగాణలో ఏం పట్టిండు? కేసీఆర్ వెనకాల ఎవరు వస్తారు అంటే వచ్చిన 10 మందిలో కేసీఆర్ వెనకాల జెండ పట్టిన పోరాడేవాడు బస్సు పోరాడంటే ముందట పోతుండు ఎలమంద వాడు ఎవరి కొడుకమ్మ ఎలమంద, చూస్తే చిన్న పోరాగాడే ఎలమంద తెలంగాణ జెండా పట్టే ఎలమంద, పోరాగాడే ఎలమంద తెలంగాణ జెండా పట్టే ఎలమంద, చిన్న పోరాగాడే ఎలమంద తెలంగాణ జెండా పట్టే ఎలమంద. కడక బట్టలు వేసుకున్న వాళ్ళంటే మోమాట పడుతున్నారు, లీడర్లు అయిన
వాళ్ళంతా కడక్ బట్టలు వచ్చినాక కొంచెం నామూషి అవుతున్నది మొదలు పడుతున్నది. కానీ మన అందరినీ లీడర్లను చేసి మన ఒంటి మీద కడక్ బట్ట రావడానికి కారణమైన వాడు మన కేసీఆర్ కోసం మన తుండు ఎగరేసి మన జెండా ఎగరేసి ఈ హాల్లో ఉన్న బిడ్డలమంతా మెడలో ఉన్న కండు అంతా తీసి ఒక్కసారి ఎగరేద్దాం. మెడలో ఉన్న కండు అంతా తీసి ఒక్కసారి ఎగరేద్దాం. మొత్తం తీయాలి. ముందరున్నారు, వెనకాలన్నారు, కూర్చున్నారు, నిలబడ్డారు, మొత్తం అందరు తీయాలి. మెడలు ఎవరైనా వేసుకుంటే వాడు మనోడు కాదని అర్థం. తీయాలి, మొత్తం గెడల కనువకెళ్ళి తీయాలి. అరే చెప్పకు సంచి చేతుల జెండా జాతర పోతామా, తెలంగాణ జాతర పోతామా. చెప్పకు సంచి చేతుల జెండా జాతర పోతామా, తెలంగాణ జాతర పోతామా. చెప్పకు సంచి చేతుల జెండా జాతర పోతామా, తెలంగాణ జాతర పోతామా. చెప్పకు సంచి చేతుల జెండా జాతర పోతామా. ఈ గాలికే గద్దల గాలికే బీజేపీ అంతా పారిపోవాలి. చెప్పకు సంచి చెప్పకు సంచి బ్లూ షర్ట్ వేసుకున్నాను మన అయినా కదా, మెడలో బిగ్గర వేసుకున్నావు, లేపు తమ్మి లేపు. చెప్పకు సంచి చేతుల జెండా జాతర పోతామా, తెలంగాణ జాతర పోతామా. చెప్పకు సంచి చేతుల జెండా జాతర పోతామా, తెలంగాణ జాతర పోతామా. పక్కాగారెలు మాలిజ ముద్దలు కట్టుకుందమా, పక్కాగారెలు మాలిజ ముద్దలు కట్టుకుందమా. మక్కాగారెలు మాలిజ ముద్దలు మూట కట్టుకుందమా. మన కేసీఆర్ గారి వెంట ఢిల్లీకి పోదమా. చెప్పకు సంచి చేతుల జెండా జాతర పోదమా, గులాబీ జాతర పోదమా. చెప్పకు సంచి చేతుల జెండా జాతర పోదమా, గులాబీ జాతర పోదమా. చలో చెప్పకు సంచి చేతుల జెండా జాతర పోదమా, గులాబీ జాతర పోదమా. వస్త్రాధీనందమా. ఇప్పుడు అసలేల మందలంతా తుమాలంతా ఎచ్చిండ్రు. తలసాని సీనన్న హైదరాబాద్ లో మహంకాళి జాతరలో యాదవ బిడ్డ డాన్స్ ఆడితే గుళ్ళె ఉన్న మహంకాళి అమ్మవారికి కూడా పూనకం వచ్చి ఆడింది. అది యాదవ బిడ్డలందరి ఉత్సాహం. ఈడ కూర్చున్న 15,000 మంది బిడ్డల మందరం ఒక్కసారి కుర్చీల మీదకెళ్ళి లేచి మన తలసాని సీనన్నకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన మన రామన్నకు, మన హరీష్ అన్నకు అందరికీ గట్టిగా చీటీ కొట్టి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేద్దాం. లేవాలి, అందరూ లేవాలి, ఉసాతో లేవాలి. దోస్తర దీనందమా భక్తి కట్టుకుందమా, దోస్తర దీనందమా భక్తి కట్టుకుందమా. అలై బలై తీసుకొని ఢిల్లీకి బయలుదేరదమా, అలై బలై తీసుకొని ఢిల్లీకి బయలుదేరదమా. బల 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 బల. కండువాలు ఉన్నోళ్ళు ఊపుండ్రి, కండువాలు లేనోళ్ళు చేతులతో సప్పట్లు కొట్టుండ్రి. సప్పట్లు కొట్టుడు చేత కాకపోతే నోట్ల నాలుక మడత పెట్టి సీటీ కొట్టుండ్రి. ఏమి చేత కాకపోతే ఈపులన్న కొట్టుండ్రి. తన సప్పుడు రావాలి. మన సప్పుడు ఆగిపోవడం వల్ల సన్నాసుల సప్పుడు ఎక్కువైంది. కొట్టాలి గట్టిగా. దోస్తర దీనందమా దోస్తి కట్టుకుందమా, దోస్తర దీనందమా దోస్తి కట్టుకుందమా. అలై బలై తీసుకొని ఢిల్లీకి బయలుదేరదమా, అలై బలై తీసుకొని ఢిల్లీకి బయలుదేరదమా. అలై బలై తీసుకొని ఢిల్లీకి బయలుదేరదమా, అలై బలై తీసుకొని ఢిల్లీకి బయలుదేరదమా. కేసీఆర్ సేరు వెంట గొల్ల గురుమ యాదవంత కట్టుగట్టి పోదమా. దోస్తర దీన్ దోస్తర దీన్ దోస్తర దీన్ దోస్తర దీనందమా దోస్తి కట్టుకుందమా, దోస్తర దీనందమా దోస్తి కట్టుకుందమా. అలై బలై తీసుకొని ఢిల్లీకి బయలుదేరదమా, అలై బలై తీసుకొని ఢిల్లీకి బయలుదేరదమా. అలై బలై తీసుకొని ఢిల్లీకి బయలుదేరదమా, అలై బలై తీసుకొని ఢిల్లీకి బయలుదేరదమా. బల 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 బల. మీరు లేచి ఆడితే రామన్నకు హరీష్ అన్నకు కూడా ఉత్సాహం వచ్చింది. వాళ్ళిద్దరు సప్పట్లు కొట్టక ఎప్పుడైనా చూసినావా? వాళ్ళిద్దరు కలిసి సప్పట్లు కొట్టక చూసిండ్రా? వాళ్ళిద్దరు కలిసి ముసిముసిగా నవ్వంగా ఎప్పుడైనా చూసిండ్రా? అది కుర్మగొల్ల యాదవన్నల వల్ల సాధ్యం అయ్యింది. గట్టిగా ఒకసారి రామన్న హరీష్ అన్నకు ధన్యవాదాలు. జై తెలంగాణ, జై తెలంగాణ.